शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాము. ఇంతకీ రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. ఆమెనెత్తుకుని వెళ్తూ ఉంటే మన జటాయువు అడ్డుపడ్డాడు. కొంచెము తీవ్రమైన యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో మన రావణాసురుడు జటాయువును చంపేశాడు. జటాయువు యొక్క రెక్కలు కోసేశాడు, కాళ్ళు కోసేశాడు, డొక్కలు కూడా కత్తితో కోసేశాడు. ఇంకా జటాయువు వెల్లెలకల పడ్డాడు. సీతమ్మ ఏడుస్తూ ఉన్నది. అక్కడ ఉన్నాం. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఈలోగా ఈ సన్నివేశాన్ని జటాయువు రావణాసురుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు అన్న సన్నివేశాన్ని మన రవివర్మ గారు చాలా అందంగా ఈ చిత్రాన్ని వేసిచ్చారు మనకు. నేనిక్కడ చూపిస్తున్నది అదో రావణాసురుడు. మన జటాయువు రెక్కలు తెగుతూ ఉన్నాయి. కత్తితో కోస్తున్నాడు. సీతమ్మని ఇట్లా చంకలో ఇరికించుకుని ఒకవైపు అని. అయితే కొంచెం తేడాగా ఉంది. మన కథలో ఏముందంటే రావణాసురుడు మొత్తం 10 తలలతో ఉన్నాడు, 20 చేతులతో ఉన్నాడు. ఈ యుద్ధము ఆకాశంలో రథంలో జరిగింది. ఆ తర్వాత మన జటాయువు రథాన్ని పూర్తిగా భంగం చేసేసరికి రావణాసురుడు సీతమ్మని అట్లా చంకలో ఇరికించుకునే భూమి మీదకొచ్చాడు. అక్కడ కూడా మన జటాయువు ఆమెనెత్తుకుని వాడు ఆకాశంలోనే వెళ్ళిపోతూ ఉంటే జటాయువు మళ్ళీ ఆకాశంలోనే యుద్ధం చేశాడు. రావణాసురుడి 10 చేతులు మన జటాయువు తెగ కోస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ అవి పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇంకా ఇట్లా గాదు, కన్‌ఫ్యూజింగ్‌గా ఉందిక్కడ యుద్ధం ఈ రకంగా చేస్తే అని రావణాసురుడే భూమి మీదకొచ్చాడు. సీతమ్మని తీసుకొనొచ్చి ఆడు భూమి మీద ఆమెను దించేసి ఇంక కత్తి తీశాడు, కోసేశాడు మన జటాయువును. అట్లా కొంచెం తేడాలున్నా గూడా మన రవివర్మ గారు, రాజా రవివర్మ ఇంత అందమైన చిత్రాన్ని ఆయన తయారు చేసి ఇచ్చారు. రవివర్మ గారు, రాజుగారు అక్కడ ఆయన పనులాయన చేస్తూ కూడా ఆయన ఉండే ఇంటికి చాలా దూరంగా ఒక చిన్న స్పెషల్‌గా దీనికోసమే ఒక ప్రదేశాన్ని కట్టించుకుని అందులో ఎక్కడెక్కడి నుంచో పెయింట్స్ అన్నీ, ఎందుకంటే ఆ కాలంలో పెయింట్ దొరకడం గూడా కష్టము. ఇప్పుడంటే క్యాన్వాస్‌లన్నీ సిద్ధంగా ఉంటాయి. అప్పుడు పెయింటర్లే క్యాన్వాస్‌లు గూడా తయారు చేసుకోవాలి. అవన్నీ చేయించుకుని ఆయన అక్కడే కూర్చొని మొత్తం మహాభారతాన్ని ప్రతి ఘట్టానికి ఇట్లాంటి చిత్రాలను తయారు చేశాడు. ఆ తర్వాత రామాయణానికి కూడా ఆయన తయారు చేశాడని విన్నాను. చాలా ఉన్నాయని అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు. మన రవివర్మ గారి చిత్రపటాలు చాలా పాపులర్‌గా ఆన్‌లైన్‌లో కనిపిస్తూ ఉంటాయి. అయితే నా ఆశ ఏమి అంటే, ఎప్పుడైనా ఒకసారి నా కూతుర్ని తీసుకొని రవివర్మ గారి పెయింటింగ్స్ అన్నీ మహాభారతం, రామాయణం ఆయన ఏమి వేశారో వాటిని గ్యాలరీలో పెట్టారని ఎక్కడో విన్నప్పటి నుంచి మనసులో ఆశ కలిగింది. వెళ్ళి దాంతో పాటు కలిసి చూడాలి అని, దానికి చూపించాలి అని అనిపించింది. ఎందుకంటే మేము ఇటలీకి కూడా వెళ్ళినప్పుడు, అది ఇటలీలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. దాని చదువయిపోయిన తర్వాత, ఆ సెమిస్టర్ అయిపోయిన తర్వాత కొన్ని వారాలు అక్కడే ఉండి ఆ చుట్టుపక్కల యాక్చువల్ పెయింటింగ్స్, పెద్ద పెద్ద గోడల పైన రోమ్‌లో వాటిలో వేసిన పెయింటింగ్స్, పైన సీలింగ్‌కి వేసిన పెయింటింగ్సే కాకుండా ఒక మోనాలిసా చూడలేకపోయాం. ఎందుకంటే అపాయింట్‌మెంట్ దొరకలేదు. రిజర్వేషన్ దొరకలేదు. అది చాలా చిన్న ఇంట్లో చాలా బుజ్జి పెయింటింగ్ అది. దానికి చాలా లిమిటెడ్ ఆడియన్స్. ఎక్కువ మందిని రానివ్వరు. చాలా లాస్ట్ మినిట్‌లో అడిగేసరికి కుదరలేదు మా గైడ్‌కి గూడా. అవన్నీ పక్కన పెడితే గూడా, ఈ రకంగా స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ అవన్నీ చాలా చూసొచ్చాము. అవి చూస్తూ ఉన్నప్పుడు గూడా నాకివి చూడాలన్న ఆస బలంగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ ఈ ఘట్టం చదువుతూ ఉంటే ఇదే మనసులో కదులుతూ ఉన్నది. పోయిన వారం నేను ఆ ఘట్టాన్ని వర్ణించి చెప్తూ ఉన్నప్పుడు
మన వాల్మీకి మహర్షి రాసిన శ్లోకాలు ఆయన ఎంత వర్ణించి చెప్పారో నేను అంతగా భావన చేస్తూ చెప్తున్నప్పుడు ఇదే నా మనసులో కదులుతూ ఉండే. అందుకని చూపించాలని అనుకున్నాను. సరే ఇంతకీ ఆ విధంగా యుద్ధం జరిగింది. మన జటాయువు ప్రాణాలు పోయే స్థితిలో కింద పడి ఉన్నాడు. సీతమ్మ ఏడుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగిందని చూద్దాము. సా తు తారాధిపముఖీ రావణేన సమీక్ష్య తం గృధ్రరాజం వినిహతం విలలాప సుదుఃఖిత. ఆమె మన సీతమ్మ తారాధిపముఖి, తారలకు అధిపతి చంద్రుడు, చంద్రుడి వంటి ముఖము కలిగిన నా తల్లి సీతమ్మ సుదుఃఖిత, ఎంతో దుఃఖంతో ఉన్నది. ఆమె రావణేన వినిహతం, రావణుడి చేతిలో ఈ విధంగా రెక్కలు తెగి పడి ఉన్న తం గృధ్రరాజం, ఆ గద్దను సమీక్ష చూసి ఇంకా విలలాప ఏడుస్తూ ఉన్నది. నిమిత్తం లక్షణ జ్ఞానం శకునీశ్వర దర్శనం అవశ్యం సుఖ దుఃఖేషు నరాణం ప్రతిదృశ్యతే. ఆమె గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఏమంటున్నది అంటే, లక్షణ జ్ఞానము అంటే కొన్ని నిమిత్తాలు, శకునాలు అటువంటివి చూసి, ఆ నిమిత్తాలను, ఆ లక్షణాలను చూసి ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు శకునీశ్వర దర్శనం, పక్షులు కూస్తూ ఉంటే లేదా పక్షులు పరిగెడుతూ ఉంటే అటువంటి వాటితో అవశ్యం తప్పకుండా నరాణ మనుషులకు రాబోయే సుఖాలో దుఃఖాలో ప్రతిదృశ్యతే తెలుసుకుంటూ ఉంటారు కదా. తెలిసిన వాళ్ళు, తెలుసుకోగలిగిన వాళ్ళు కొన్ని కొన్ని అపశకునాలను, దుశ్శకునాలను, కొన్ని కొన్ని నిమిత్తాలను చూసి మంచో చెడో జరుగుతూ ఉంటే ముందుగానే తెలుసుకోగలుగుతారు కదా. రామా నూనం రామ న జానాసి మహత్ వ్యసనం ఆత్మనః ధావంతి నూనం కాకుత్సా మదర్థం మృగపక్షిణః. రామ ఆత్మనః, నీకు జరుగుతూ ఉన్న ఇటువంటి మహత్ వ్యసనం, ఇంత గొప్ప ఆపదను నువ్వు న జానాసి తెలుసుకోకుండా ఉన్నావే. కాకుత్సావో రామ, చూడట్లేదు నువ్వు ఆ మృగపక్షిణః, ఆ మృగాలు పక్షులన్నీ కూడా మదర్థం నా కోసమే నూనం అదిగో చూసావా ధావంతి పరిగెడుతూ ఉన్నాయి. ఆ పక్షులు అట్లా విలవిలలాడుతూ ఎగురుతూ ఉంటే మృగాలన్నీ బాధపడుతూ, భయపడుతూ, భ్రాంతితో పరిగెడుతూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే నీకొచ్చిన ఆపద నీకు తెలియట్లేదు రామా. అయం హి పాపచారేణ మాం త్రాతుం అభిసంగతః సేతే వినిహతః భూమౌ మమ భాగ్యాత్ విహంగమః. అయం పాపమీన, ఆ విహంగముడు, ఆ పక్షి ఈ పాపాచరణతో ఉన్న రావణాసురుడి చేత నేను ఈ విధంగా అపహరించబడుతూ ఉంటే అది చూడలేక మాం త్రాతుం, నన్ను రక్షించడం కోసమే అభిసంగతః, పాపం వచ్చాడు. నా కోసం వచ్చిన ఈ పక్షి ఇప్పుడు చూసావా వినిహతః, దెబ్బతిని భూమౌ సేతే, భూమి మీద పడి ఉన్నాడు. మమ భాగ్యాత్, నా భాగ్యం ఇట్లా ఉన్నది రామా. ఇటువంటి భాగ్యంతో ఉన్నాను. అపహరించబడుతూ ఉంటే నన్ను రక్షించడం కోసం పాపం ఆ పక్షి వచ్చింది. అది కూడా ఈ రావణాసురుడి చేతిలో ఈ విధంగా హతమయ్యింది. చూస్తూ ఉన్నావా? నీకు తెలియట్లేదు ఈ దుశ్శకునాలన్నీ చూసుకోవట్లేదు? అన్నీ తెలిసిన వాడివే. త్రాహి మాం అద్య కాకుత్స లక్ష్మణా ఇతి వరాంగనా సుసంత్రస్త సమాక్రందత్ శృణ్వతాం తు యథా అంతికే. ఓ కాకుత్సా, మాం త్రాహి, నన్ను కాపాడు. ఓ లక్ష్మణ, అద్య ఇప్పుడు, మాం త్రాహి, నన్ను రక్షించు అంటూ ఆమె, ఆ వరాంగన మన సీతమ్మ ఏదో యథా వాళ్ళు అంతికే పక్కనే ఉన్నట్టు, వినేంత దూరంలో ఉన్నట్టు ఆమె, వాళ్ళెక్కడున్నారో ఎంత దూరంలో ఉన్నారో కానీ వింటారో ఏమో అని వింటూ ఉన్నట్టుగానే
సుసంత్రస్త ఎంతో త్రాసము భయపడుతూ, వణికిపోతూ ఆమె సమాక్రందత్ ఆక్రందనలన్నీ చేస్తూ ఉన్నది. ఏదో యథాంతికే పక్కనే ఉండి శృణ్వతాంలాగా. పక్కనే ఉండి వాళ్ళు వింటారో ఏమో, వినేంత దూరంలో ఉన్నారేమో అన్నట్టుగానే ఆమె గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ ఉన్నది. ఆక్రందనలు చేస్తూ ఉన్నది. తాం క్లిష్టమాల్యాభరణాం విలపంతీం అనాథవత్ అభ్యధావత్ వైదేహీం రావణః రాక్షసాధిపః. ఆ విధంగా ఆమె క్లిష్టమాల్య ఆభరణం, ఆమె వేసుకున్న మాలలు, పూలమాలలు, ఆమె ఆభరణాలన్నీ క్లిష్టము చెల్లాచెదరైపోతూ ఉంటే, అనాథవత్ విలపంతీం అనాథలాగా ఏడుస్తూ ఉంటే, మన రావణాసురుడు రాక్షసాధిపుడు వైదేహీం అభ్యధావత్ ఆమె దగ్గరికి పరిగెత్తాడు. ఆమెను కింద వదిలిపెట్టి ఆయన యుద్ధం చేశాడు మన జటాయువుతో. జటాయువుని ఇంతకీ రెక్కలవి తెగ కోసాడు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి జటాయువును పట్టుకున్నది, ఏడుస్తూ ఉన్నది. ఇంకా మనవాడు రావణాసురుడు ఆమె దగ్గరికి పరిగెత్తాడు. ఆమె ఏం చేసింది? చటక్కున లేచింది. రావణాసురుడు దగ్గరకొస్తున్నాడని చూసి ఆమె గబుక్కున లేచి ఇంక ఆమె కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. తాం లతామివ వేష్టంతీం ఆలింగంతీం మహాద్రుమాన్ ముంచ ముంచ ఇతి బహుశః ప్రవదన్ రాక్షసాధిపః. ఆమె ఏం చేసిందంటే లతామివ వేష్టంతీం లతలాగా వణికిపోతూ ఉన్నది. మెలికలు తిరుగుతూ ఉన్నది. మహాద్రుమాన్ ఆలింగంతీం ఆ పెద్ద పెద్ద చెట్లని గట్టిగా ఒరిసి పట్టుకుంటూ ఉన్నది. గట్టిగా ఆ చెట్లను ఒడిసి పట్టుకుంటూ ఉన్నది. ఎందుకు అంటే వాటిని గట్టిగా ఆ కొమ్మలు అవి ఇవి ఆ చుట్టూ అంతా పట్టుకుంటే వాడికి దొరకకుండా ఉండొచ్చు అని అట్లా వాటిని పట్టుకుంటూ ఉన్నది. లేకపోతే పరిగెడుతూ ఉన్నది. ఆ రకంగా ఏదో విధంగా వాడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఆమెను చూసి ముంచా అని వదులు వదులు అని చెట్లను గట్టిగా పట్టుకుంటే చెట్ల కొమ్మలు పట్టుకుంటూ ఉన్నది. చెట్లను తీగలను గట్టిగా పట్టుకుంటున్నది రాకుండా. వదులు 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 అని ఆమెను విడిపిస్తూ అరుస్తూ ప్రవదన్ ఆ రాక్షసాధిపః రావణాసురుడు ఎన్నిసార్లు అరుస్తున్నాడు వదులు వాటిని వదులు అని. క్రోశంతీం రామ రామ ఇతి రామేణ రహితాం వనే జీవితాంతాయ కేశేషు జగ్రాహ అంతక సన్నిభః. ఆ రామేణ రహితాం వనే రాముళ్ళేని ఆ అడవిలో రామ రామ అని అరుస్తూ ఉన్నదామె. అటువంటి ఆమెను వాడేం చేశాడంటే అంతక సన్నిభః అంతకుడిలాగా ఉన్నాడు వీడు. ఆమెను కేశేషు జగ్రాహ ఆమె జుట్టు పట్టుకున్నాడు. జీవితాంతాయ వాడి జీవితం అంతమయ్యే సమయం ఆసన్నమైంది. అందుకని వాడు ఆమె జుట్టు పట్టుకుని ఆమెను ఈడుస్తున్నాడు. సహ తు తాం రామ రామ ఇతి రుదంతీం లక్ష్మణా ఇతి చ జగామ ఆదాయ చ ఆకాశం రావణః రాక్షసాధిపః. సహతు వాడు ఆ రాక్షసాధిపుడు రావణాసురుడు రామ రామ లక్ష్మణ అని ఏడుస్తూ ఉన్న ఆమెను ఆదాయ పుచ్చుకుని ఆకాశం జగామ ఆకాశంలోకి మళ్ళీ రివ్వున ఎగిరాడు. బభూవ జలదం నీలం భిత్వా చంద్రహైవ ఉదితః సులలాటం సుకేశాంతం పద్మగర్భాభం అవ్రణం శుక్లైః సువిమలైః దంతైః ప్రభావద్భిః అలంకృతం తస్యాః తద్విమలం వక్త్రం ఆకాశే రావణాంకగం. ఆ ఆకాశంలో రావణాసురుడి చంకలో ఇరికించుకుని వెళ్తూ ఉంటే అంకం అంటే ఒడి అని అర్థము. ఇక్కడ వాడు చంకలో ఇరికించుకుని ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటే ఆమె విమలమైన వక్త్రము ముఖం ఎట్లా ఉన్నది అంటే నిర్మలమైన ఆమె ముఖం ఎట్లా ఉన్నది అంటే తస్యాహ తత్ విమలం వక్త్రం నీలం జలదం భిత్వా నల్లటి కారు మబ్బులని భేదించుకుని ఉదితః చంద్రః ఇవ చంద్రుడు ఉదయిస్తూ ఉన్నట్టుగా వాడు నల్లగా ఉన్నాడు. వాడేమో కారు మబ్బులాగా ఉంటే వాడు పుచ్చుకుని వెళ్తూ ఉంటే ఏదో మబ్బులో నుంచి నల్లటి మేఘంలో నుంచి ఉదయిస్తున్న తెల్లటి చంద్రబింబంలాగా ఉన్నది ఆమె ముఖము. సులలాటం చక్కటి నుదురుతో ఉన్నది.
సుకేశాంతం చక్కటి జుట్టుతో ఉన్నది. పద్మగర్భాభం పద్మము యొక్క మధ్యలో ఎట్లా పచ్చటి పసుపు రంగుతో ఉంటుందో, కొంచెము ఎరుపు కలిగిన పసుపు రంగుతో పద్మం మధ్యలో ఎట్లా ఉంటుందో అటువంటి రంగులో ఉన్నది. బంగారపు రంగులో. అవ్రణం ఏ మచ్చ లేకుండా నిష్కళంకంగా ఉన్నది. శుక్లైః సువిమలైః శుక్లము తెల్లటి చాలా స్వచ్ఛమైన దంతములతో పళ్ళతో ఉన్నది. ప్రభావద్భిః అవి గూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆమె ఏడుస్తూ, అరుస్తూ ఉంటే ఆమె పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అవి తెల్లగా, అందంగా, స్వచ్ఛంగా ఉన్నాయి శుక్లంగా. ఆ రకంగా ఉన్నదామె చక్కగా అలంకారాలతో ఉన్నది. ఆమె వాడు చంకలో ఇరికిచ్చుకుని వెళ్తూ ఉంటే, వాడి పక్కన ఈమె మబ్బులో నుంచి ఉదయిస్తున్న చంద్రుడిలాగా ఉన్నది. అయితే రామచంద్రుడు లేకుండా ఉన్నది. ఏదో ఒక పిచ్చి మబ్బు గాదు. రామచంద్రుడు లేకుండా రామచంద్రుడు అన్న నల్లటి మబ్బులో నుంచి ఆమె ఉదయిస్తే వేరే రకంగా ఉండేది. రామచంద్రుడన్న నల్లటి మబ్బులో నుంచి సీతమ్మ అన్న చంద్రుడు ఉదయిస్తే ఎట్లా ఉంటుందని ఇక్కడ 2 శ్లోకాల్లో చూపిస్తున్నారు. ఇక్కడ రావణాసురుడి దగ్గరున్న సీతమ్మ ఎట్లా ఉన్నదని చూపించారు గదా! అదే చంద్రుడి లాంటి ముఖము ఇప్పుడెట్లా ఉన్నది? రుదితం వ్యపమృష్టాస్త్రం చంద్రవత్ ప్రియదర్శనం సునాసం చారు తామ్రోష్టం ఆకాశే హాటకప్రభం రాక్షసేన సమాధూతం తస్యాహ తత్ వదనం శుభం శుశుభేన వినా రామం దివా చంద్ర ఇవోదితః. రుదితం ఏడుస్తున్నది. వ్యపమృష్టాస్త్రం కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్నది. చంద్రవత్ ప్రియదర్శనం చంద్రుడిలాగా చల్లగా ప్రియం కలిగించే రూపంతో ఉన్నది. సునాసం చక్కటి ముక్కుతో ఉన్నది. చారు తామ్రోష్టం అందమైన పెదవులతో ఉన్నది. హాటక ప్రభం బంగారపు వర్ణంతో ఉన్నది. అయితే ఇప్పుడామె ఆకాశంలో రాక్షసేన సమాధూతం రాక్షసుడు పుచ్చుకుని ఎగిరిపోతూ ఉంటే తత్ శుభం వదనం ఆ అందమైన తస్యాహ ఆమె యొక్క మంగళకరమైన ముఖము యదో దివా ఉదితః చంద్రః ఇవ పగలే ఉదయించిన చంద్రుడిలాగా. ఎందుకు అంటే రామం వినా రాముడు లేకపోయేసరికి చంద్రుడే పాపం. చంద్రుడు రాత్రిపూట ఉదయించినప్పుడు దాని సమయంలో అదెక్కడ ఉండాలో ఆ సమయంలో చంద్రోదయం ఎప్పుడు జరగాలో అప్పుడు చంద్రోదయం సాయంకాలం తర్వాత జరిగితే ఎంత గొప్పగా ఎంత అందంగా ఉంటుంది. కాలం సమయంలో సూర్యోదయం జరిగిన తర్వాత పొద్దున చంద్రోదయం జరిగితే ఏముంటుంది? కళావిహీనంగా కళ తప్పి ఉంటుంది. అట్లా రాముడు లేకపోయేసరికి పగలే ఉదయించిన చంద్రుడిలాగా నశుశిపే కళలు లేకుండా ఉన్నది. వెలవెలపోతూ ఉన్నది అని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న మాట అంటాను. మన రవివర్మ గారు ఎన్నో పెయింటింగ్స్ అన్నీ వేశారు. అయితే ఏ పెయింటింగ్ అయినా సరే ఆయన అక్కడ ఉన్న లోకల్‌గా మనుషులెట్లా ఉంటారో ఆ విధంగానే చూసి అట్లానే పెయింటింగ్స్ వేస్తారాయన. వాటన్నిట్లో గూడా రవివర్మ గారి పెయింటింగ్స్‌లో జడ వేసుకుని ఆడవాళ్ళు లేదా కొప్పు అవన్నీ పెట్టుకుని, పూలవన్నీ పెట్టుకుని అట్లా కొంచెం తక్కువుంటుంది. రవివర్మ గారివి యూజువల్‌గా ఇక్కడ మన ద్రౌపది అయ్యుండొచ్చు, లేపోతే ఇంక మామూలు పెయింటింగ్ అయ్యుండొచ్చు. ఏంటో తెలీదు గానీ, దేవతలని ఇట్లా ఈ పెయింటింగ్ మా ఇంట్లో కూడా ఉండేది. మా ఇంట్లో చాలా పెద్దది. ఇదే అంటే ఇది రవివర్మ గారు వేశారో లేదో ఆ మోడల్‌లో వేరే వాళ్ళు వేసినట్టున్నారు. కానీ రవివర్మ గారు లక్ష్మీదేవిని కూడా పెద్దగా ఉండేది మా ఇంట్లో. పెద్ద పెయింటింగ్. అందులో లక్ష్మీదేవి నీళ్లు పారుతూ ఉంటే సెలయేట్లో పద్మం పైన నిలబడి ఉంటుంది. 2 వైపుల నుంచి పూర్ణ కుంభాలతో
మన ఏనుగులు నీళ్లు పోస్తూ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. అప్పుడు ఇట్లాంటిది. దాని తర్వాత అది చూసి ఇట్లా వేసుండొచ్చు. కొంచెం మార్చి. కానీ, ఆ రకంగా ఎక్కడ చూసినా సరే ఈ విధంగా జుట్టు, ఉంగరాల జుట్టు మోకాళ్ళ దాకా ఉన్నది పొడుగైన, ఒత్తైన ఉంగరాల జుట్టే చూపిస్తారాయన. చాలా భాగం అట్లానే ఉంటాయి ఆయన పెయింటింగ్స్‌లో. అదొక్కటే మాత్రం కొంచెము తేడాగా ఉంటుంది. వర్ణిస్తూ ఉన్నప్పుడు మనకు అక్కడక్కడ ఆయన జడ వేసినా గూడా, అక్కడక్కడ జడ వేసి పూలు పెడితే గూడా, చాలా భాగం మాత్రం జుట్టు వదిలేస్తారాయన. ఆయన ఇష్టము. ఆయన పెయింటింగ్స్ ఆయన అట్లా భావన చేస్తారు. ఇక్కడ సీతమ్మను కూడా ఆయన పెయింటింగ్ చేస్తూ ఉన్న సమయంలో రవివర్మ గారు, ఇక్కడ భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంది. సో, ఆకాశం నుంచి భూమి దాకా వచ్చినట్టున్నారు వీళ్ళు. పెయింటింగ్ మీన్స్ లైక్ వాళ్ళ ఫైటింగ్‌లో. ఇక్కడ గూడా అంతే సీతమ్మ తల్లి జుట్టంతా విరబోసుకున్నదని ఉన్నది. అయితే మనకు వాల్మీకి రామాయణంలో ఆమె జుట్టు విరబోసుకున్నట్టు లేదు. జుట్టు కొంచెం వదులైపోతుంది. వెంట్రుకలన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఈ యుద్ధంలో, ఈ ఫైటింగ్‌లో, ఈ పెనుగులాటలో అంతవరకే. అది కొంచెం తేడా ఉంటది. అట్లాంటియి కొన్ని ఉంటే ఉన్నాయి. ఆయన లోకల్‌గా ఆయన చుట్టుపక్కల ఏమి చూసారో వాటిని భావన చేసి, వీటికి పెయింటింగ్స్ వేశారు. అది కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంటాయి. అందుకని ఇక్కడ సీతమ్మ జడలోని, తలలోని, కొప్పులోని పువ్వులు రాలుతూ ఉన్నాయి జలజల అని ఇక్కడ పద్యం రాశారు గాబట్టి మన వాల్మీకి మహర్షి అది గుర్తుకొచ్చింది నాకు. उत्तमाङ्गात् च्युता तस्याः पुष्पवृष्टिः समन्ततः सीतायाः ह्रियमाणायाः पपात धरणीतले. తస్యాహ సీతాయాహ మన సీతమ్మ తల్లి యొక్క ఉత్తమాంగాత్ ఉత్తమమైన అంగము. అన్ని అంగాల్లోకి ఉత్తమమైన అంగము తల. ఆమె తల్లో పెట్టుకున్న పువ్వులు పూల వానలాగా, పుష్పవృష్టిలాగా సమంతతః అంతటా చ్యుత జలజల రాలుతూ ఉంటే, ఆ విధంగా ఆమెను అపహరించుకుని పోతూ ఉన్నాడు హ్రియమాణాయాహ సీతాయాహ. అపహరించుకుని తీసుకుని పోబడుతూ ఉన్న సీతమ్మ తల్లి జడలో ఉన్న పువ్వులన్నీ రాలుతూ ఉన్నాయి. అవి ధరణీతలే భూమి మీద పపాత పడుతూ ఉన్నాయి. सा तु रावणवेगेन पुष्पवृष्टिः समन्ततः समाधूता दशग्रीवं पुनः एव अभ्यवर्तत. సా పుష్పవృష్టిహి ఆ పూలవాన ఆమె జడలో పెట్టుకున్న పువ్వులు రాలుతూ ఉన్నాయి. ఆ పూలు రాలుతూ ఉండి అన్ని వైపుల నుంచి రావణాసుడు అంత వేగంగా వెళ్తున్నాడు. అంత వేగంగా వెళ్తుంటే, ఆ పూలన్నీ ఆమె తలలో పెట్టుకున్న పూలలోని రెక్కలన్నీ రాలుతూ ఉన్నాయి. అయితే రావణాసుడు ఎంత వేగంగా వెళ్తున్నాడంటే, ఆ వేగానికి సమాధూత అవి మళ్ళీ కొట్టుకుని పోతూ ఉన్నట్టు ఆ గాలి వేగానికి పునః ఏవ మళ్ళీ వాడినే దశగ్రీవుడినే అభ్యవర్తత. ఆ కింద రాలుతున్నాయి. ఆ వేగానికి వాడెంబడే బడి వస్తూ ఉన్నాయి మళ్ళీ. చరణాత్ నూపురం భ్రష్టం వైదేహ్యాః రత్నభూషితం విద్యున్మండల సంకాశం పపాత మధురస్వనం. వైదేహి మన సీత కాళ్ళకు పెట్టుకున్న నూపురాలు, గజ్జెలు కూడా రత్నాలతో అలంకరించబడ్డవి. అవి మధురమైన స్వనాలు, శబ్దాలు చేస్తూ చిరుగంటలు గలగలా మోగుతూ విద్యున్మండల సంకాశం ఏదో మెరుపు తీగల్లాగా భూమి మీద పపాత పడుతూ ఉన్నాయి. ఆమె కాళ్ళకు పెట్టుకున్న గజ్జెలు గూడా ఊడిపోయి సన్నగా శబ్దం చేస్తూ మెరుపు తీగల్లాగా కిందికి జారుతూ ఉన్నాయి. తస్యాహ తాని అగ్నివర్ణాని భూషణాని మహీతలే సఘోషాణి అవకీర్యంత క్షీణాః తారాః ఇవ అంబరాత్. తస్యాహ ఆమె చాలా ఆభరణాలు ధరించి ఉన్నది గదా! అవన్నీ అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అవిప్పుడు సఘోషాణి శబ్దం చేస్తూ మళ్ళీ పైగా క్షీణాః తారాః ఇవ ఏదో జారి పడుతూ ఉన్న, రాలుతూ ఉన్న నక్షత్రాల్లాగా అంబరాత్ ఆకాశం నుంచి జారుతూ ఉన్న నక్షత్రాల్లాగా ఆమె ధరించిన ఆభరణాలు ప్రకాశవంతమైన ఆభరణాలు నక్షత్రాలు తారకలు రాలినట్టు భూమి మీద ఒక్కొక్కటి రాలి పడుతున్నాయి ఈ పెనుగులాటలో. తస్యాహ స్తనాంతరాత్ భ్రష్టః హారః
తారాధిపజ్యుతిః వైదేహ్యాః నిపతద్భాతి గంగా ఇవ గగనాత్చ్యుత. తస్యాహ ఆమె యొక్క స్థనాంతరాత్ ఆమె మెళ్ళో వేసుకున్న హారము తారాధిప జ్యుతిః ఏదో ముత్యాలతో తయారు చేసిన హారాన్ని మెళ్ళో ధరించింది. అది కూడా తెగి కింద రాలుతూ ఉంటే, భ్రష్టమై కిందికి జారుతూ ఉంటే, భూమి మీద పడుతూ ఉంటే ఆకాశంలో నుంచి చూడ్డానికి ఎట్లా ఉంది అంటే, గగనాత్చ్యుత గంగా ఇవ, ఆకాశంలో నుంచి జాలువారుతూ ఉన్న గంగా నదిలాగా ఉన్నది. ఆమె మెడలో నుంచి ఆ ముత్యాల హారము తెగి కిందికి జారుతూ ఉంటే. ఉత్పాత వాతాభిహతాః నానాద్విజగణాయుతాః మాభైః ఇతి విధూతాగ్రాః వ్యాజహృః ఇవ పాదపాః. ఉత్పాత వాతాభిహతాః, వీడింత వేగంగా రయ్యమని వెళ్ళిపోతూ ఉంటే ఆ వేగానికి నానాద్విజ గణాయుతాః, పక్షులతో వాటితో కూడుకుని ఉన్న పెద్ద పెద్ద పాదపాహ చెట్లన్నీ గూడా వీడు వేగంగా సీతమ్మని చంకలో ఇరికించుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఆ గాలికి చెట్లన్నీ అటు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. అటు తిరుగుతూ ఉన్న చెట్లన్నీ ఎట్లా ఉన్నాయి అంటే, మా భైహీతి, భయపడొద్దు, భయపడొద్దు, భయం లేదు, భయపడకు అని చెప్తూ ఉన్నట్టుగా, వ్యాజహృహు ఇవ చెప్తున్నట్టుగా ఉన్నది. విధూతాగ్రాహ, ఆ గాలికి అటువైపు తిరుగుతూ ఉన్నాయి. గాలికి కొట్టబడుతూ ఉండి ఆ చెట్ల పై భాగాలన్నీ గూడా కొమ్మలన్నీ, పైన కొమ్మలన్నీ భయపడొద్దని సీతమ్మకి చెప్తున్నట్టుగా ఉన్నాయా అన్నట్టు ఉన్నాయి అవన్నీ. నళిన్యః ధ్వస్త కమలాః త్రస్త మీన జలేచరాః సఖీమివ గతోచ్ఛ్వాసాం అన్నశోచంత మైథిలీం. కింద భూమి మీద నళిన్యః, పద్మాల కొలనులన్నీ గూడా, ధ్వస్త కమలాః, పువ్వులన్నీ వీడి వేగానికి వీడు వెళ్తూ ఉంటే చెట్లొకటే కాదు, కింద సరస్సుల్లో ఉన్న పువ్వులన్నీ గూడా వాడిపోతూ ఉన్నాయి. అంత వేగంతోటి వెళ్తున్నాడు వాడు. పువ్వులన్నీ అక్కడున్న కమలాలు, పద్మాలన్నీ త్రాసము ధ్వస్తమైపోతూ ఉన్నాయి. అక్కడ మీనాలు, ఆ చెరువులో ఉన్న చేపలు, మిగిలిన జలచరాలు గూడా త్రస్తం భయపడుతూ ఉన్నాయి. ఏదో ప్రాణం లేనట్టు ఉన్నాయి కొలనులు గూడా. అట్లా నీళ్ళన్నీ అట్లా గాలికి దెబ్బతింటూ ఉంటే, ఆ నీళ్ళలో ఉన్న జంతువులు, ఆ నీళ్ళలో పెరిగిన పద్మాలు గూడా దెబ్బతింటూ ఉంటే, ఏదో గతోచ్ఛ్వాసం, ప్రాణం పోయిన సఖీం, స్నేహితురాల్ని చూసి బాధపడుతున్నట్టుగా, సీతను చూసి అవన్నీ అన్నశోచంత ఎంతో శోకిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. సమంతాత్ అభిసంపత్య సింహవ్యాఘ్ర మృగద్విజాః అన్వధావన్స్తదా రోషాత్ సీతాం ఛాయానుగామినః. సమంతాత్, అన్ని వైపుల నుంచి సింహాలు, వ్యాఘ్రాలు, పులులు, మిగిలిన మృగాలు, ద్విజాలు, ఏనుగులు ఇవన్నీ గూడా అభిసంపత్య గుంపులు గుంపులుగా, తదా అప్పుడు ఆ సమయంలో, ఛాయానుగామినః, సీతమ్మని తీసుకుని వీడు ఎటువైపు నుంచి వెళ్తున్నాడో అక్కడ కింద భూమి మీద నీడ పడుతూ ఉంటుంది గదా! ఆ నీడను అనుసరించి భూమి మీద ఉన్న జంతువులన్నీ గూడా రోషాత్, మహా రోషంతో సీతాం అన్వధావన్, సీతను అనుసరించి అవి గూడా అదే మార్గంలో సీత నీడను పట్టుకుని అదే జాడలో పరిగెత్తుతూ ఉన్నాయి. జలప్రపాతాస్త్రముఖాః శృంగైః ఉచ్ఛ్రిత బాహుభిః సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతి ఇవ పర్వతాః. పర్వతాలు ఎట్లా ఉన్నాయి అంటే, జలపాతాలన్న అస్త్రముఖాః, అస్త్రములు అంటే కన్నీళ్లు, జలపాతాలు కన్నీళ్లుగా కారుతూ ఉన్నాయా అన్నట్టుగా, ఉచ్ఛ్రిత బాహుభిః శృంగైః, ఆ కొండ శిఖరాలు ఎట్లా ఉన్నాయి, చేతులు ఎత్తి సీతమ్మ కోసం చాస్తూ ఉన్నాయా అన్నట్టుగా, ఆ విధంగా అపహరించబడుతున్న సీతమ్మ కోసం విక్రోశంతి ఇవ, ఏడుస్తున్నట్టుగా ఉన్నాయి పర్వతాలన్నీ. జలపాతాలన్న కన్నీళ్లు కారుస్తూ, శిఖరాలన్న చేతులు ఎత్తి సీతమ్మ కోసం ఏడుస్తున్నాయా, ఆక్రోశిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. హ్రియమాణాంతు వైదేహీం దృష్ట్వా దీనః దివాకరః ప్రతిధ్వస్త ప్రభః శ్రీమాన్ ఆసీత్ పాండర మండలః. ఆకాశంలో దివాకరుడు, సూర్యుడు కూడా దీనుడై
క్రియమాణం వైదేహీం దృష్ట్వా సీతమ్మ ఈ విధంగా అపహరించబడుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేక ఆ శ్రీమాన్ మన సూర్యుల వారు పాండర మండల ఆసీత్ తెల్లగా కాలిపోయాడు. సూర్యుడు గూడా ప్రతిధ్వస్త ప్రభ ఆయన కళలన్నీ తప్పి తెల్లగా అయిపోయాడు. ఆయన కాలిపోయాడు. విత్రస్తకాః దీనముఖాః రురుదుః మృగపోతకాః ఉద్వీక్ష ఉద్వీక్ష నయనైః అస్రపాత అవిలేక్షణాః. విత్రస్తకాః బాగా భయపడుతూ దీనమైన ముఖాలతో మృగపోతకాః పోతములు అంటే చిన్నవి అని అర్థము. మృగపోతకాలంటే జింక పిల్లలు. జింక పిల్లలు ముఖాలు దీనంగా బెట్టుకుని భయపడుతూ బిక్కుబిక్కుమనుకుంటూ నయనైహి అస్రపాతాలతో కన్నీళ్లు కారుతూ ఉంటే అదే పనిగా కళ్ళన్నీ ఆకులతతో బెరుకు బెరుగ్గా ఉండగా ఉద్వీక్ష ఉద్వీక్ష సీతమ్మను చూస్తూ చూస్తూ తలెత్తి ఆకాశంలో సీతమ్మను ఎత్తుకుని వాడు పారిపోతూ ఉంటే ఆ మార్గంలో కింద నీడను చూసి పైన ఆకాశంలో సీతమ్మను చూస్తూ ఆ దారిలో పరిగెడుతూ అవి కూడా కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాయి. సుప్రవేపిత గాత్రాః చ బభూవుః వనదేవతాః విక్రోశంతీం దృఢం సీతాం దృష్ట్వా దుఃఖం తథా గతం. తథా ఆ విధంగా ఇంత దుఃఖాన్ని గతాం పొందిన సీతాం దృష్ట్వా సీతను చూసి సుప్రవేపిత గాత్రాః ఒళ్ళంతా వణికిపోతూ ఉండగా మన వనదేవతలు కూడా ఈ విధంగా బాగా గట్టిగా ఆక్రోశిస్తూ అరుస్తూ ఏడుస్తూ వెళ్తూ ఉన్న సీతమ్మను చూసి వణికిపోతూ ఉన్న ఈ వనదేవతలు కూడా తాం తు లక్ష్మణ రామా ఇతి క్రోశంతి మధురస్వరం అవేక్షమాణాం బహుశః వైదేహీం ధరణీతలం సహ తాం ఆకులకేశాంతాం విప్రమృష్ట విశేషకాం జహార ఆత్మ వినాశాయ దశగ్రీవః మనస్వినీం. లక్ష్మణ రామ అని అరుస్తూనే ఉన్నదామె దారంతా మధురంగా ఉన్నదామె గొంతు బొంగురుబోయి ఉంటుంది ఈ పాటికి. అటువంటి తాం ఆమెను ఆ వైదేహిని ఇవన్నీ చూస్తూ పైన ఆమెను చూస్తూ కింద ఆమె నీడను చూస్తూ పరిగెడుతూ ఉంటే ఆమె ఏం చేస్తూ ఉన్నది అంటే ధరణీతలం అవేక్షమాణం వైదేహీం. ఆమె ఒకవైపు గట్టిగా రామ లక్ష్మణ అని అరుస్తూనే ఉన్నది. ఒకవైపు కింద ఉన్న మృగాలు పక్షులన్నీ అటువైపే ఆమెనే చూస్తూ కింద నీడను చూస్తూ ఆమె వైపుకే పరిగెడుతూ ఉంటే ఆమె ఏం చేస్తున్నది అంటే భూమిని చూస్తూ ఉన్నది. కింద చూస్తూ కింద వెతుక్కుంటూ ఉన్నది రాముడు ఎక్కడున్నాడు లక్ష్మణుడు ఎక్కడున్నాడని. వీడేమో ఇటువైపు దక్షిణం వైపుకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. రాముడు లక్ష్మణుడు అవతల సైడ్ ఉండిండొచ్చు ఎక్కడైనా. అయినా కూడా ఆశ కింద వెతుకుతూ ఉన్నదామె. ఆ చెట్ల మధ్యలో ఎక్కడైనా భూమి మీద ఆ అడవిలో రాముడో లక్ష్మణుడో కనిపిస్తారా అని ఆమె వెతుకుతూ వెతుకుతూ ఉన్నది. కళ్ళతోటే అరుస్తూనే ఉన్నది అట్లానే. అటువంటి స్థితిలో సహా మనవాడు దశగ్రీవుడు ఆ మనస్విని అంత గొప్ప మనసున్న తల్లి ఇప్పుడు మనసు చెదిరి ఉన్నది ఆమె. గొప్ప ఆత్మాభిమానం కలిగిన సీతమ్మను ఆమెను ఆకుల కేశాంతాం జుట్టంతా చెదిరిపోయి ఉన్నది. ఇప్పుడు ఇంతకు ముందు చక్కగా జడ వేసుకున్నది, చక్కగా పువ్వులన్నీ తురుముకున్నది. ఇప్పుడు పూలన్నీ సగం రాలిపోయాయి, జుట్టంతా విడిపోతూ ఉన్నది. విప్రమృష్ట విశేషకం ఆమె పెట్టుకున్న తిలకం కూడా చెదిరిపోతూ ఉన్నది. జుట్టు చెదిరిపోతూ ఉన్నది, బొట్టు కారిపోతూ ఉన్నది. అటువంటి స్థితిలో ఉండి ఆమె అరుస్తూ ఉన్నది. కింద చూస్తూ ఉన్నది రాముడో లక్ష్మణుడో కనిపిస్తారో ఏమో అని. ఆమెను మనవాడు ఆత్మ వినాశాయ వాడి నాశం కోసమే వాడు ఆమెను జహార దొంగిలించుకుని పారిపోతూ ఉన్నాడు, అపహరిస్తూ ఉన్నాడు. తతః తు సా చారుదతి శుచిస్మిత వినాకృత బంధుజనేన మైథిలి అపశ్యతి రాఘవ లక్ష్మణౌ ఉభౌ వివర్ణ వక్త్ర భయభార పీడిత. తతః ఇంక ఆమె మైథిలి మన సీతమ్మ చారుదతి అంతమైన దంతములతో పల్వరసతో ఉన్నది. శుచిస్మిత అందమైన చిరునవ్వుతో ఉన్నది. ఇప్పుడు మరి ఎట్లా ఉన్నాయో అవన్నీ కూడా ఏడుస్తున్నది.
బంధుజనేన వినాకృత. తన బంధువులకు దూరమైనది. బలవంతంగా ఆమె బంధువులకు తన వాళ్లకు దూరం చేశాడు రావణాసురుడు. రాఘవ లక్ష్మణౌ ఉభౌ, వాళ్ళిద్దరిని రామలక్ష్మణులను అపశ్యతి, వాళ్ళు కనిపించకుండా ఉన్నారు. ఆమె ఎట్లా ఉన్నది అంటే వివర్ణ వక్త్ర, ముఖమంతా పాలిపోయి ఉన్నది. భయభార పీడిత, భయంతో ఆ భారంతో పీడింపబడుతూ ఉన్నది. అప్పుడేం జరిగిందంటే ఖం ఉత్పతంతం తం దృష్ట్వా మైథిలి జనకాత్మజ దుఃఖిత పరమోద్విగ్న భయే మహతి వర్తిని. ఖం ఉత్పతంతం తం దృష్ట్వా, ఆకాశంలో అట్లా ఆమెను ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే వాణ్ణి చూస్తూ ఉన్నదిప్పుడు మన జనకాత్మజ, మన మైథిలి సీతమ్మ. మహతి భయే వర్తిని, ఆమెకు భయం వేయట్లేదా అంటే చాలా భయంగా ఉన్నది. ఉద్విగ్నత లేదా అంటే ఉన్నది. పరమ ఉద్విగ్నతతోటే ఉన్నది. ఎంతో దుఃఖిస్తూనే ఉన్నది. అయినా ఊరుకోలేదు. రోష రోదన తామ్రాక్షి భీమాక్షం రాక్షసాధిపం రుదంతి కరుణం సీత క్రియమాణ ఇదం అబ్రవీత్. క్రియమాణ సీత, అట్లా వాడు అపహరించుకుని పోతూ ఉంటేనే ఆ రకంగా భీమాక్షం భయంకరమైన కన్నులతో ఉన్నాడు వాడు, ఆ రాక్షసాధిపుడు. ఈ తల్లి కరుణం రుదంతి, దయనీయంగా ఏడుస్తూ ఉన్నది. రోషం కూడా ఉన్నది ఆమెకు, రోదనము ఉన్నది, ఏడుస్తూ ఉన్నది, కోపము ఉన్నది. కోపంతో సగము ఏడ్చి ఏడ్చి సగము ఎరుపెక్కి ఉన్న కళ్ళతో ఉన్న ఆమె భయంకరమైన కళ్ళతో ఉన్న వాణ్ణి చూస్తూ ఇదం అబ్రవీత్, ఈ విధంగా అంటూ ఉన్నది. నా వ్యపత్రపసే నీచ కర్మణ అనేన రావణ జ్ఞాత్వా విరహితాం యత్మాం చోరయిత్వా పలాయసే. ఓ రావణ, ఓ నీచుడా, నా వ్యపత్రపసే, నీకు సిగ్గులేదురా? అనేన కర్మణ, ఇటువంటి పని చేస్తే నీకు సిగ్గనిపించట్లేదు? యత్, ఏదైతే మాం, నన్ను జ్ఞాత్వా విరహితాం, నా బంధువులు దూరంగా ఉండగా, నా వాళ్ళు నా దగ్గర లేనప్పుడు చోరయిత్వా, దొంగతనంగా పలాయేసే, నన్నెత్తుకుని పారిపోతూ ఉన్నావు, నీకు సిగ్గనిపించట్లేదు? త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుమిచ్చత మమ అపవాహితః భర్త మృగరూపేణ మాయయ. నాకిప్పుడు అర్థమైతుందిరా, నాకిప్పుడు అర్థమైతుంది. నూనం, నిజంగా నువ్వే, త్వయా ఏవ, నీ వల్లే, ఓ దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా, భీరుడా, నీకు ధైర్యం లేదు, నీకు భయమే. అందుకని నువ్వేం చేశావు? హర్తుమీచ్చత, నన్ను దొంగిలించాలన్న కోరికతో ఉండి నువ్వు ధైర్యంగా నిలబడి పోరాడే శక్తి లేక భీరువై, దుర్మార్గుడివి, కావాలనే మమ భర్త, నీ చేత నా భర్త మృగరూపేణ మాయయ, మృగరూపంలో ఉన్న మాయతో అపవాహిత, దూరంగా తీసుకుని పోబడ్డాడు కదా. నువ్వే కదా చేసింది, నువ్వే. నాకిప్పుడు తెలుస్తూ ఉన్నది. నన్ను ఎత్తుకుని రావాలనే, నువ్వే కావాలనే నా భర్తను దూరంగా పంపించావు గదు. మాయా లేడీ వేషాలన్నీ వేసి. యహ హి మాం ఉజ్జతః త్రాతుం సహాపి అయం వినిపాతితః గృధ్రరాజః పురాణః అసౌ శ్వశురస్య సఖ మమ. యహ, పాపం ఎవరైతే ఈ గృధ్రరాజు, ఈ గద్ద ఉన్నాడో, సహాయన మాం త్రాతుముద్యతః, నన్ను రక్షించాలని ఉద్యమించాడు, వచ్చాడు పాపము. సహాపి, ఆయన కూడా అయమీన వినిపాతితః, చూసావా, నీ వల్ల చావు బతుకుల్లో ఉన్నాడు. మమ శ్వశురస్య సఖ, మా మామగారికి స్నేహితుడు. అసౌ, ఈయన పురాణః, పెద్దవాడు, వృద్ధుడు, నన్ను కాపాడడానికి వచ్చాడు. ఆయన నీ చేతిలో ఈ విధంగా దెబ్బతిన్నాడు. పరమం ఖలుతే వీర్యం దృశ్యతే రాక్షసాధమ విశ్రావ్య నామధేయం హి యుద్ధే నా అస్మి జిత్తాత్వయ. ఓ రాక్షసాధమ, తెలుస్తూనే ఉందిరా నీ వీర్యము, నీ పరమం వీర్యం, నీ గొప్ప పరాక్రమం అంతా కళ్ళకు కనిపిస్తూనే ఉన్నది. పరాక్రమము, వీర్యము ఉంటే ఏం చెయ్యాలి నువ్వు? నామధేయం విశ్రావ్య, నీ పేరు చెప్పి అక్కడ నిలబడి యుద్ధం చేసి నన్ను గెలుచుకుని తీసుకుని వచ్చుంటే వేరే విషయము. నువ్వు దొంగతనంగా ఎత్తుకుని వచ్చావు. యుద్ధంలో త్వయా, నీ చేత నేను
నామధేయం విశ్రావ్య జితానా అస్మి. నీ పేరు చెప్పి అక్కడ నిలబడి నా భర్తతో యుద్ధం చేసి ఆయన్ని ఓడించి నువ్వు తీసుకునొచ్చుంటే వేరే విషయము. ఆయన లేకుండా కావాలని దొంగ వేషాలతో దూరంగా పంపించి, నా వాళ్ళందరూ నా దగ్గర లేని సమయంలో అపహరించుకునొస్తావా? ఇదా నీ పరాక్రమము? పెద్ద మాటలన్నీ మాట్లాడతావు. దొంగలాగా చేసిన పనికి సిగ్గనిపించట్లేదు? ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వా న లజ్జసే స్త్రియాః చ హరణం నీచ రహితే చ పరస్య చ. ఈదృశం ఇటువంటి గర్హితమైన నిందనీయమైన కర్మ కృత్వా చేసి కూడా కథం న లజ్జసే ఎందుకురా నీకు సిగ్గనిపించట్లేదు? రహితే తన వాళ్ళందరూ దూరంగా ఉండగా పరస్య స్త్రియాః హరణం పరస్త్రీని అపహరించడము ఓ నీచుడా! ఇటువంటి గర్హనీయమైన పని చేసి కూడా సిగ్గుపడకుండా ఉన్నావే నువ్వు? కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుత్సితం సూనృశంసం అధర్మిష్టం తవ సౌండర్యమానినః. ఓహో సౌండర్యమానివి నువ్వు. నీ సౌండర్యాన్ని నీ పరాక్రమాన్ని నువ్వే పొగుడుకున్నావు అక్కడ కూర్చొని. ఏమున్నదిరా నీకు చెప్పుకోవడానికి? నీ గురించి నేను చెప్తాను విను. లోకేషు పురుషాః లోకంలో మనుషులందరూ కూడా నువ్వు చేసిన నీ యొక్క ఈ కుత్సితమైన కర్మను చూసి, నువ్వు చేసిన ఈ నీచపు కర్మకు నిన్ను మెచ్చుకుంటారు, పొగుడుతారు అనుకుంటున్నావా? కాదు. సునృశంసం చాలా దయాహీనమైన, అధర్మిష్టమైన, అధార్మికమైన ఈ కర్మను నువ్వు చేసిన ఈ పనిని చూసి మనుషులందరూ కుత్సితం కథయిష్యంతి తిట్టుకుంటారు. నువ్వు చేసిన పనికి దూషిస్తారు. పెద్ద శౌర్యం కలిగిన వాడినని నిలబడి నాకు చెప్పుకుంటూ వచ్చావు. ధిక్ తే శౌర్యం చ సత్వం చ యత్ త్వం కథితవాన్ తదా కులాక్రోశకరం లోకే ధిక్ తే చారిత్రం ఈదృశమని ధిక్ ఛీ 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 అని తిడుతూ ఉన్నదామె. తే శౌర్యం ధిక్, ధిక్కారం నీ శౌర్యానికి, నీ సత్వానికి, నీ బలానికి. యత్త్వం ఏదైతే నువ్వు కథితవాన్ నీ గురించి నా బలం చూసావా, నా పరాక్రమం చూసావా అని చాలా చెప్పుకున్నావు. నా దాయాది కుబేరుడు ఆయన దగ్గర నుంచి నేనేంటో ఎత్తుకొని వచ్చాను చూసావా అని చాలా చెప్పావు. నీ బలము, నీ పరాక్రమము ఛీ! ఈదృశం ఇటువంటి నీ చారిత్రము నువ్వు చేసిన ఈ పని లోకంలో కులాక్రోశకరము, నీ కులాన్ని నశింపచేసేది. ధిక్షి కిం కర్తుం శక్యం ఏవం హి యజ్జవేన ఏవ ధావసి ముహూర్తమపి తిష్ఠత్వ న జీవత్ ప్రతియాస్యసి. ఏవం ఈ విధంగా ఏదైతే జవేనైవ ధావసి ఇంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ పారిపోతున్నావే నువ్వు. కిం కర్తుం శక్యం ఎందుకు ఇట్లా భయపడి పరిగెత్తుతున్నావు నన్ను పుచ్చుకుని? ఇట్లా వెళ్తూ ఉంటే చేయడానికి ఏమీ లేదు. కానీ ఒక్క నిమిషం ముహూర్తం అపి తిష్టస్వ, ఒక్క నిమిషం ఆగో. జీవన్న ప్రతియాస్యసి బతికి మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళలేవు. నహి చక్షుష్పదం ప్రాప్య తయోః పార్థివపుత్రయోః స సైన్యః అపి సమర్థః త్వం ముహూర్తమపి జీవితుం. తయోః పార్థివపుత్రయోః ఆ ఇద్దరు రాకుమారులు వచ్చారంటే మాత్రము వాళ్ళ చక్షుష్పదం ప్రాప్య వాళ్ళ కళ్ళలో పడ్డావంటే మాత్రం రావణ నువ్వు స సైన్యోపి నువ్వు నీ మొత్తం సైన్యాన్ని తీసుకుని వచ్చినా కూడా త్వం నువ్వు ముహూర్తమపి జీవితం న సమర్థ, ఒక క్షణం కూడా ముహూర్త కాలం కూడా బతికుండవురా నువ్వు. రామలక్ష్మణుల కంట్లో పడ్డావంటే మాత్రము ఇంకొక ముహూర్తం కూడా నువ్వు బ్రతికి బయటపడలేవు. నత్వం తయోః సరస్పర్శం సోఢుం శక్తః కథంచన సాధు కురు ఆత్మనః పద్యం. సాధు మా ముంచ రావణ, ఒక మంచి మాట చెప్తాను విను. త్వం నువ్వు తయోః వాళ్ళిద్దరి యొక్క సరస్పర్శం, వాళ్ళ బాణాల తాకిడిని సోఢం తట్టుకోవడానికి కథంచన ఏ విధంగా కూడా శక్తః శక్తి కలిగిన వాడివి కాదు. వాళ్ళ బాణాలను నువ్వు తట్టుకోలేవు రావణ. అందుకని
ఆత్మనః పద్యం సాధు కురు. నీ మంచి కోసము నువ్వు ప్రయత్నం చేసుకో. నీకు పద్యమేంటో, నీకు సాధు మంచి ఏమో అది చూసి చక్కగా నువ్వు నీ మంచి కోసం, నీ బాగు కోసం నువ్వు చేయవలసింది చెయ్యి. సాధు చక్కగా ముంచ నన్నొదిలిపెట్టు. నన్నొదిలిపెడితే నువ్వు బాగుపడిపోతావో. రావణ, ఇట్లా చేసావంటే నశించిపోతావో. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. మత్ ప్రదర్శన రుష్టః హి భ్రాత్రా సహ పతిః మమ విధాస్యతి వినాశాయ త్వం మాం యది న ముంచసి. యది మాం న ముంచసి, ఒకవేళ నన్ను వదిలిపెట్టలేదనుకో నువ్వు మర్యాదగా. మత్ ప్రదర్శన రుష్టః, నన్నిట్లా నువ్వు అపహరించావని తెలిసిందంటే, రోషం వచ్చిందంటే, మమ పతిః నా భర్త, భ్రాత్రా సహా తన సోదరుడితో పాటు, వినాశాయ విధాస్యతి నీ నాశంతో నిన్ను కలుపుతాడు. తెలిసిందా? నువ్వు నశించిపోతావో. ఏన త్వం వ్యవసాయేన బలాత్ మాం హర్తుమిచ్చసి వ్యవసాయః సహ తే నీచా భవిష్యతి నిరర్ధకః. ఏన వ్యవసాయేన, ఏ వ్యవసాయం, ఏ ప్రయత్నాలన్నీ చేసుకుని నువ్వో బలవంతంగా మాం హర్తుమిచ్చసి నన్ను అపహరించాలని కోరుకుంటున్నావో, అటువంటి సహతే వ్యవసాయ నీ ప్రయత్నం ఇదంతా కూడా ఓ నీచుడా నిరర్ధకః భవిష్యతి, నిరర్ధకు నిష్ఫలమవుతుందిరా, వ్యర్థమో. ఎందుకో చెప్తాను విను. ఏమో ప్లానింగ్‌లన్నీ చేసి రకరకాలుగా ఏంటేంటో ఉపాయాలన్నిటితో ఉద్యమించి నువ్వు బలవంతంగా నన్ను అపహరించాలని చూస్తున్నావు గానీ ఇది పని చెయ్యదు. ఎందుకో చెప్తాను చూడు. ఒకటి ఆల్రెడీ పైన చెప్పాను. నా భర్త నిన్ను బతకనివ్వడని చెప్పాను. ఆ విధంగా అయినా సరే అది నిష్ఫలమవుతుంది. రెండోది, నహి అహం తం అపశ్యంతి భర్తారం విబుధోపమం ఉత్సహే శత్రువశగా ప్రాణాన్ ధారయితుం చిరం. నేను బతికుండకపోతే ఏం చేస్తావురా నువ్వు? నన్ను ఎత్తుకొని పారిపోతున్నావు గదా! అయితే నువ్వు చచ్చిపోతావు నా భర్త చేతిలో. లేదా నేనే బ్రతికుండను. ఈ 2 పరిస్థితుల్లో కూడా నన్ను నువ్వు ఎత్తుకొని పోయి కూడా నువ్వు సాధించేది లేదు. నశించిపోతావురా. ఎందుకంటే అహం నేను తం అపశ్యంతి, ఆయన్ని చూడకుండా నా భర్తను, ఆ విభుదోపమం దేవతల వంటి వాడు నా భర్త. దైవీ గుణాలతో నిండి ఉన్నాడు. ఆయన్ని చూడకుండా నేను బ్రతికుంటాననుకుంటున్నావా? శత్రువశగా, శత్రువశంలో ఉండి ప్రాణాలను ధరించి చిరకాలం బతికుంటానని ఆశపడుతున్నావా? నేను నా ఉత్సహే, నాకిష్టం లేదు. శత్రువు చేతులకు దొరికి నా భర్తకు దూరమై ఆయన్ని చూడకుండా చిరకాలం బ్రతికుండడం అన్నది లేదు. నేను మరణిస్తాను. అప్పుడేం చేస్తావురా? నన్నెత్తుకునెళ్ళు నువ్వు. నూనం చ ఆత్మనః పద్యం శ్రేయః వా సమవేక్షసే మృత్యుకాలే యథా మర్త్యః విపరీతాన్ని సేవతే. నూనం, నిజంగా కూడా ఒక మాట చెప్తాను వినరా రావణ. ఆత్మనః పద్యం, తనకు ఏది హితకరమో అటువంటిది, ఏది శ్రేయః వా శ్రేయస్కరమో అటువంటిది నువ్వు సమవేక్షసే చూసుకోవట్లేదు. నీకేది మంచి, నీకేది శ్రేయస్కరమో, నీకేది హితకరమని నువ్వు చూసుకోవట్లేదురా. ఎందుకంటే మర్త్యః మనిషి అన్నవాడు, మరణించే స్వభావం ఉన్నవాడు, మృత్యుకాలే యథా చనిపోయే సమయం ఆసన్నమైతే విపరీతాన్ని సేవతే, ఇట్లాంటి విపరీతమైన కర్మలే చేస్తారు ఎవరైనా. పోయే కాలం వచ్చినప్పుడే ఇటువంటి విపరీత బుద్ధులు పుడతాయిరా రావణ. అందుకని నీకు ఇటువంటి బుద్ధి పుట్టింది. నశించిపోతావు. నీ మంచి నువ్వు చూసుకోవట్లేదు. ముమూర్షూణాం హి సర్వేషాం యత్ పద్యం తత్ న రోచతే పశ్యామి అద్య హి కంఠే త్వాం కాలపాశావపాసితం. ముమూర్షూణాం సర్వేషాం, మర్తుమిచ్చతో ఉన్నవాళ్ళు, చచ్చిపోవాలన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఎటువంటి బుద్ధులు పుడతాయో అటువంటి బుద్ధి నీకు కలిగింది. వాళ్లకు ఏది మంచో అది వాళ్లకు నచ్చదు. చనిపోయే లక్షణం ఉన్నవాళ్ళు, చావాలన్న బుద్ధి పుట్టిన వాళ్ళకి, ముమూర్ష అంటే మర్తుమిచ్చ, చావాలన్న బుద్ధి పుట్టిన వాళ్ళకి బతికిపోయేందుకు మార్గం ఏదైనా ఉంటే అటువంటి పద్యము వాళ్లకు నచ్చదు. అద్య ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నిన్ను చూస్తుంటే రావణ నీచుడా, త్వాం నిన్ను నేను కాలపాశావపాసితం, కంఠే నీ మెడకి
కాలపాశాన్ని తగిలించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాను. నిన్ను చూస్తుంటే మెడకి కాలపాశాన్ని తగిలించుకున్నావు. నువ్వు పోవడానికి సిద్ధంగా ఉన్నావని కనిపిస్తుంది నాకు. యథా చ అస్మిన్ భయస్థానే న బిభేషి దశానన వ్యక్తం హిరణ్మయాన్ హి త్వం సంపశ్యసి మహీరుహాన్ నదీం వైతరణీం ఘోరాం రుధిరౌఘ నివాహినీం అసిపత్రవనం చ ఏవ భీమం పశ్యసి రావణ. యథా ఏ విధంగానైతే నువ్వు భయస్థానే అస్మిన్ ఈ భయపడవలసిన పరిస్థితిలో నా బిభేషి భయం లేకుండా ఉన్నావే దశానన. ఏమిరా రావణ, భయపడవలసిన పరిస్థితిలో భయం లేకుండా ఉన్నావే. ఈ మాట మన దశాననుల వారే, రావణుల వారే సీతమ్మకు కూడా చెప్పాడు. ఇంతకు ముందు ఆమె అడవిలో ఒక్కదానివే ఎందుకున్నావమ్మా నువ్వు అని అడుగుతూ ఉన్న సమయంలో, ఇక్కడ క్రూర మృగాలుంటాయి, ఇక్కడ రాక్షసులు తిరుగుతూ ఉంటారు, ఒంటరిగా ఒక్కదానివి ఎందుకు ఈ అడవిలో ఉన్నావు, భయపడవలసిన పరిస్థితిలో భయం లేకుండా ఉన్నావే అని ఇదే మాట రావణాసురుడు అక్కడ సీతమ్మకు కూడా చెప్పాడు. అదే మాట మళ్ళీ సీతమ్మ ఇక్కడ రావణాసుడికి చెప్తున్నది. భయపడవలసిన ఈ స్థితిలో నువ్వు భయం లేకుండా ఉన్నావే అని. ఎందుకు? అక్కడ ఆమెందుకు భయపడలేదు? ఇక్కడ వీడెందుకు భయపడట్లేదు? ఎందుకు సీతమ్మ ఇక్కడ వీడు భయపడవలసిన పరిస్థితి అని చెప్తున్నది? ఎందుకు వాడక్కడ సీత భయపడవలసిన పరిస్థితి అని చెప్పాడని ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సీతమ్మ కారడవిలో ఒక్కతే ఉంటే గూడా, అంటే రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి కొంచెం కొంతసేపు పక్కకు వెళ్తే గూడా, వాళ్ళేదో వేటకి వాటికి భోజనం తేవడానికి వాటికి వెళ్తే గూడా ఆమెకేం భయం అనిపించదు. ఆమె చాలా సుఖంగా, శాంతిగా ఉన్నది. ఎందుకు? ఆమెకు ధర్మం ఉన్నది గాబట్టి, ఆ ధర్మ బలం చేత ఆమెకి ధైర్యం ఎక్కువ. ధర్మము, ధైర్యము, ధృతి అవన్నీ గూడా అదే రూట్ నుంచి వస్తాయి. అదే ధాతువు నుంచి. ఆమెకి ధర్మం ఉన్నది గాబట్టి ఆమెకు ధైర్యం ఉంటుంది. అయితే వీడు అటువంటి ధర్మాలు పట్టించుకునేవాడు గాదు గాబట్టి, ఓన్లీ దేహాలు మాత్రమే చూస్తాడు గాబట్టి, ఆ దేహం ఉంటుందో, ఊడుతుందో అని అంతవరకే వాడికి ధైర్యం ఉండడం, భయం కలగడము ఉంటాయి. వాడు దేహానికి ఏమైనా కష్టం కలుగుతుందేమో, ఏవైనా క్రూర మృగాలో, పిశాచాలో మింగేస్తాయేమో కాబట్టి భయపడు అని చెప్పాడు. ఆమెకు అటువంటి వాటికి భయం లేదు. ఆమెకు అటువంటి వాటికి భయం లేదు గాబట్టి ఆమె ధైర్యంగా ఉందక్కడ. వాడికెందుకు ఇంత ధైర్యంగా చెప్తూ ఉన్నది అంటే ధర్మం ఉంది గాబట్టి. రావణాసురుడు అక్కడెందుకు భయపడ్డాడు అంటే, వాడు చేస్తున్నది తప్పని తెలుసు కాబట్టే భయపడి దొంగతనంగా ఆమెను ఎత్తుకొనొచ్చాడు. ఇక్కడ ఎత్తుకుని పారిపోతూ ఉన్నాను, ఇప్పుడు నన్నేం చేస్తారులే అన్న ధైర్యంతో ఉన్నాడు. వీడు ధర్మం గురించి ఆలోచన చేయట్లేదు. కాబట్టి నువ్వు ధర్మం గురించి ఆలోచన చేయట్లేదురా రావణ, భయపడవలసిన పరిస్థితిలో భయం లేకుండా ఉన్నావని ఈమె ధర్మం వైపు నుంచి ఈమె చెప్తుంది. వాడు ఓన్లీ దేహం వైపు నుంచే చూసాడు కాబట్టి వాడు అక్కడ దేహం గురించే చెప్పాడు. కాబట్టి విషయం ఒకటే అయినా గూడా దేని గురించి చెప్తున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. మాటలు ఒకటే అయినా గూడా విషయం వేరు. ఆమె ధర్మం వైపు నుంచి చూసి భయం ఎప్పుడు పడాలి, భయం ఎప్పుడు పడకూడదని చెప్తున్నది. వాడు దేహం వైపు నుంచి చూసి ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు భయపడక్కర్లేదని వాడు ఆలోచన చేస్తున్నాడు. సరే ఇంతకి నువ్వు ఒరే రావణ, వ్యక్తం నిజంగా గూడా త్వమ్మ హిరణ్మయాన్ మహీరుహాన్ సంపశ్యసి, నువ్వా నరకానికి పోతే ఆ యమనగరంలో బంగారపు చెట్లుంటాయని చెప్తారు. వైతరిణి నది ఘోరంగా రక్తంతో వాటితో ప్రవహిస్తుంది అని చెప్తారు. అసిపత్రాల వనము అంటే కత్తులే ఆకులుగా ఉన్న అడవులుంటాయని చెప్తారు. భయంకరంగా ఉంటాయని చెప్తారు. అవన్నీ చూస్తావురా నువ్వు తొందరలోనే. ఆ బంగారపు చెట్లతో ఉండి, కత్తులన్న ఆకులతో, పత్రాలతో ఉండి, భయంకరంగా ఉన్న అడవులను చూస్తావు. రక్తాలు ఏర్లై పారుతున్న వైతరిణి నదిని చూస్తావురా నువ్వు ఇంక తొందరలో. తప్త కాంచన పుష్పాం చ వైడూర్య ప్రవరచ్చదాం ద్రక్షసే శాల్మలీం తీక్ష్ణాం ఆయసైః కంఠకైః చితాం. బాగా తప్తం అంటే కాల్చిన బంగారపు పూలతో ఉన్న, వైడూర్యాలన్న ప్రవరచ్చదాం ఆకులతో ఉన్న, తీక్ష్ణమైన వాడి అయిన ఆయసైః కంటకైః ఇనుప
ముళ్ళతో ఉన్న చితాము పూర్తిగా ఆవరించబడి ఉన్న శాల్మలి అన్న చెట్టును కూడా అక్కడ చూస్తావురా నువ్వు. నహి త్వం ఈదృశం కృత్వా తస్య అళీకం మహాత్మనః ధరితుం శక్ష్యసి చిరం విషం పీత్వా ఇవ నిర్ఘృణః. త్వం నువ్వు నిర్ఘృణః, ఇటువంటి దయలేని వాడివి. నీ గురించి కూడా నువ్వు ఆలోచన చేసుకోవట్లేదు. నా సంగతి సరే, నీ బాగు కూడా నువ్వు ఆలోచన చేసుకోవట్లేదు. ఈదృశం, ఇటువంటి అలీకం అపరాధాన్ని తస్య మహాత్మనః కృత్వా, ఆయనకు, ఆ మహాత్ముడికి, రాముడికి ఇటువంటి అపరాధాన్ని చేసి నువ్వు చిరం ధరితుం న శక్ష్యసి, నీ ప్రాణాలను చిరకాలము ధరించి ఉండలేవు. ఎందుకు అంటే విషం పీత్వా ఇవ, విషం తాగిన వాడు ఎంతకాలం బతికుంటాడురా? విషం తాగగానే వెంటనే చావకపోవచ్చు. విషం తాగాడంటే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాడు. అట్లానే నువ్వు కూడా ఇటువంటి అపరాధం చేసిన తర్వాత ముందో వెనకో ఇంక నీ ప్రాణాలతో అయితే ఉండవు. నీ ప్రాణాల్ని నువ్వు ధరించడం అన్నది ఇంక చిరకాలం చెయ్యలేవు. బద్ధహత్వం కాలపాసేన దుర్నివారేణ రావణ క్వ గతః లప్స్యసే శర్మ భర్తుః మమ మహాత్మనః. ఓ రావణ, దుర్నివారేణ కాలపాసేన బద్ధః, త్వం నువ్వు నివారించలేని కాలపాశానికి బద్ధుడివై ఉన్నావురా. క్వగతః, ఎక్కడికి వెళ్తే మాత్రము, మమ మహాత్మనః భర్తుః, నా భర్త మహాత్ముడు, ఆయన్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్ళి నువ్వు శర్మలప్సేసే శాంతి పొందుదాం అనుకుంటున్నావురా నువ్వు? నిన్న ఆయన శాంతిగా బతకనిస్తాడు అనుకుంటున్నావా? నిమేషాంతర మాత్రేణ వినా భ్రాత్ర మహావనే రాక్షసాః నిహతాః ఏన సహస్రాణి చతుర్దశ. అతి స్వల్ప సమయంలోనే తన సోదరుడితో కూడా అవసరం లేదు, ఆయన ఒక్కడే ఆ మహారణ్యంలో యుద్ధం చేస్తే ఆయన ఒక్కడి చేతిలో చతుర్దశ సహస్రాణి రాక్షసాః నిహతాః, ఒక 14,000 మంది రాక్షసులు ఆయన ఒక్కడి చేతిలో కొంత సమయంలో అందరూ మరణించారు. తెలుసు కదా నీకు? సహ కథం రాఘవః వీరః సర్వాస్త్ర కుశలః బలి నత్వాం హన్యాత్ శరైః తీక్ష్ణైః ఇష్ట భార్య అపహారిణం. ఆయనకి ఇష్టమైన భార్యను నువ్వు ఇట్లా అపహరించుకుని పోతే, అంత బలం కలిగిన వాడు, అంత సర్వాస్త్రాల్లో కుశలత కలిగిన వాడు, అటువంటి వీరుడు ఆ రాఘవుడు, కథం ఏ విధంగా త్వాం నిన్ను తీక్ష్ణైః శరైః వాడి అయిన బాణాలతో న హన్యాత్ చంపడనుకుంటున్నావురా నువ్వు? ఆయనకి ఇష్టమైన భార్యను నువ్వు ఇట్లా అపహరించుకుని పోతే, ఆయన అంత వీరుడు, అంత బలవంతుడు, అన్ని అస్త్రాల కుశలత కలిగిన వాడు ఊరుకుంటాడా నిన్ను చంపకుండా? తత్ చ అన్యత్ చ పౌరుషం వైదేహి రావణాంకగా భయశోక సమావిష్ట కరుణం విలలాపః. తచ్చ అన్యచ్చ, ఇంక ఇట్లాంటివి చాలా దారి పొడుగునా చెప్తూ ఉన్నదామె. ఇప్పుడేవి చెప్పిందో ఇవే విషయాలు ఇంకా చెప్తుందా, తర్వాత కూడా చెప్తుంది. సుందరకాండ నిండా చెప్తుంది. ఇంకా అదే పనిగా చెప్తుంటుంది. ఇంకా వీటిని విని 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 వాడి 10 తలలకున్న 20 చెవులు చిల్లులు పడాల్సిందే. ఆ రకంగా పరుషమైన, కఠినమైన మాటలన్నింటినీ రావణాంకగా, రావణుడు అట్లానే చంకలో ఇరికించుకొని వాడు ఏమీ వినట్లేదు, అట్లానే వెళ్ళిపోతున్నాడు వాడు. అయినా కూడా మన వైదేహి భయశోక సమావిష్ట, భయము శోకం కలుగుతూనే ఉన్నది. ఆమెకు కూడా భయం కలుగుతూ ఉన్నది, శోకం కలుగుతూ ఉన్నది. అయితే ధర్మ బలంతో ఉన్నది, అందుకని అంత ధాటిగా వాడికి చెప్తూనే ఉన్నది. కరుణం దయనీయంగా విలలాప ఏడుస్తూనే ఉన్నది కూడా. తథా భృశార్తాం బహుచయేవ భాషిణీం విలాపపూర్వం కరుణంచ భామినీం జహార పాపః కరుణం వివేష్టతీం నృపాత్మజాం ఆగత గాత్ర వేపదుం. ఆమె శరీరమంతా వేపదు వణుకులన్నీ వస్తూ ఉంటాం, వణికి వణికిపోతూ ఉన్నది. కరుణం వివేష్టతీం, దయనీయంగా మెలికలు తిరుగుతూ ఉన్నది ఆ నృపాత్మజ రాకుమారి. కరుణం
విలాపపూర్వం దయనీయంగా ఏడుస్తూనే ఉన్నది. ఈ విధంగా ఏడుస్తూనే, మెలికలు తిరుగుతూనే, పట్టు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే, వణికి వణికిపోతూనే కూడా వాడికి బహుభాషిణి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నది దారిలో. వృష ఆర్తాం ఎంతో ఆర్తితో ఉన్నది. ఆమె ఏడుస్తూ ఉన్నది. వాడికి చెప్తూ ఉన్నది. వాడిని తిడుతూ ఉన్నది. కింద వెతుక్కుంటూ ఉన్నది. వణికిపోతూ ఉన్నది. మెలికలు తిరుగుతూ ఉన్నది. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆమె ఏమి చేసినా సరే, మన పాపిష్టివాడు ఆమెను జహారహి ఆమెనట్లా అపహరించుకుని పోతూనే ఉన్నాడు. సహచ పంపామతిక్రమ్య లంకాం అభిముఖః పురీం జగామ రుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వరః. ఆ రావణాసురుడు ఈ విధంగా రుదతీం వైదేహీం గృహ్య ఆమె ఏడుస్తూ ఉండగానే ఆమె అట్టన గట్టిగా పట్టుకునే పంపాం అతిక్రమ్య పంపా నదిని దాటి లంకాం పురీం అభిముఖః లంకాపురికి లంక వైపుకు వాడు ఆమెను తీసుకుని జగామ వెళ్తూ ఉన్నాడు. వనాని సరితః శైలాన్ సరాంసి చ విహాయ సహ క్షిప్రం సమతీయాయ శరః చాపాతివచ్యుతః. సహ మనవాడు అడవులను, సరిత్తులు నదులను, శైలాన్ కొండలను, సరాన్ చెరువులను, వీటిని వాటన్నింటినీ కూడా విహాయస ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతూ క్షిప్రం సమతీయాయ దాటేశాడు. వేగంగా ఎట్లా చాపాత్ చ్యుతః శరః ఇవ ధనుస్సులో నుంచి ఎక్కుపెట్టి వదిలిన బాణంలాగా ఎక్కడ ఆగకుండా వేగంగా సీతమ్మని గట్టిగా పట్టుకుని వాడు ఆకాశంలో కొండలు, కోనలు, నదులు, చెరువులు, కుంటలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి సముద్రం దాకా వచ్చాడు. తిమినక్ర నికేతంతు వరుణాలయం అక్షయం సరితాం శరణం గత్వా సమతీయాయ సాగరం. ఈ భూమి చివరన సముద్రం మొదలవుతుంది. అక్కడి నుంచి ఆ సముద్రాన్ని కూడా దాటి ఆ సముద్రం మధ్యలో ఉన్న వాడి లంకకు వెళ్ళాలి వాడు. ఈ సముద్రము తిమినక్ర నికేతం తిమింగళాలు, మొసళ్లతో నిండి ఉన్నది. వరుణాలయం అక్షయం అక్షయమైన వరుణాలయం సముద్రం అది. సరితాం శరణం నదులన్నీ వచ్చి అందులోనే కలుస్తూ ఉంటాయి. అటువంటి దాని దగ్గరికి గత్వా వెళ్ళి ఆ సముద్రాన్ని కూడా సమతీయాయ దాటాడు వాడు. సహ అభిగమ్య పురీం లంకాం సువిభక్త మహాపథాం సంరూఢ కక్షా బహుళం స్వం అంతఃపురం ఆవిశత్. సహవాడు ఆ పురీం లంకాం అభిగమ్య లంకాపురి దగ్గరకు వచ్చాడు. సువిభక్త మహాపథాం చక్కగా ఏర్పాటు చేసి ఉంచిన రాజమార్గాలతో వాటితో ఉన్నది. సంరూఢ కక్షాబహుళం బాగా ఎక్కువ గదులతో ఉన్నది. స్వం అంతఃపురం ఆవిశత్ తన అంతఃపురానికి వచ్చాడు. చక్కగా రహదారులన్నీ కల్పించి ఉంచిన అందమైన ఆ లంకలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఎన్నో గదులతో పెద్దగా ఉన్న తన అంతఃపురంలోకి ప్రవేశించాడు. తత్ర తాం అసితాపాంగాం నిదధే రావణః సీతాం అబ్రవీచ్చ దశగ్రీవః పిశాచీః ఘోర దర్శనాః. తత్ర అక్కడ మన రావణాసురుడు తాం అసితాపాంగాం సీతాం ఆ నల్లటి కల్వపూల వంటి కన్నులున్న సీతమ్మను అక్కడ దించాడు మన దశగ్రీవుడు. ఇంకా ఘోర దర్శనంగా ఉన్న పిశాచులను చూసి వాళ్లతో ఈ విధంగా అబ్రవీతిచ్చ వాళ్లకు చెప్తూ ఉన్నాడు. ముక్తామణి సువర్ణాని వస్త్రాణి ఆభరణాని చ యత్ యత్ ఇచ్చేత్ తత్యేవ అస్యాః దేయం మచ్చందతః యథా యా చ వక్ష్యతి వైదేహీం వచనం కించిత్ అప్రియం అజ్ఞానాత్ యదివా జ్ఞానాత్ న తస్యాః జీవితం ప్రియం అని చెప్పాడు. ఏం చెప్పాడంటే ముత్యాలు కావాలా, ఆమెకు మణులు కావాలా, బంగారం కావాలా, వస్త్రాలు కావాలా, ఆభరణాలు కావాలా, ఆమె ఏది కోరుకుంటే అవన్నీ ఆమెకు ఇవ్వవలసి ఉన్నది. యథామచ్చందతః నా ఆజ్ఞ ప్రకారము
ఆమె ఏది కావాలంటే అది అన్నీ ఆమెకివ్వండి. ఆమెను ఎవ్వరైనా సరే కించిదప్రియం వచనం వక్ష్యతి యది. ఆమెతో ఎవ్వరైనా సరే అప్రియంగా కొంచెం ఏమాత్రం మాట్లాడినా సరే, అజ్ఞానాత్ యది వా జ్ఞానాత్, తెలిసో తెలియకో ఆమెను బాధ పెట్టే విధంగా ఎవ్వరైనా మాట్లాడినా సరే, అటువంటి వాళ్ళింక జీవితం మీద ఆశ పోగొట్టుకున్నారని తెలుసుకోండి. చచ్చిపోతారు నా చేతిలో అని వాళ్ళకి చెప్పాడు. తథా ఉక్త్వా రాక్షసీః తాః తు రాక్షసేంద్రః ప్రతాపవాన్ నిష్క్రమ్య అంతఃపురాత్ తస్మాత్ కిం కృత్యమితి చింతయన్. తథా విధంగా తాః రాక్షసీః ఉక్త్వా ఆ రాక్షసీ వనితలకు చెప్పి ఆ ప్రతాపవంతుడు మన రావణాసురుడు తస్మాత్ అంతఃపురాత్ నిష్క్రమ్య ఆ అంతఃపురంలో నుంచి బయటికొచ్చాడు. కిం కృత్యం ఇంక తర్వాత మనం చేయవలసిన ఘనకార్యం ఏమి అని చింతయ్యన్ ఆలోచించుకుంటూ బయటికొస్తూ ఉన్నాడు. దదర్శ అష్టౌ మహావీర్యాన్ రాక్షసాన్ పిసితాసనాన్ ఉవాచ చయేనాన్ ఇదం వాక్యం ప్రశస్య బలవీర్యతః. బయటికొస్తూ ఉంటే మహావీరులు మాంసాహారులైన రాక్షసులను చూశాడు. వాళ్ళ బలాన్ని, వాళ్ళ పరాక్రమాన్ని ప్రశంసించి వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. నానా ప్రహరణాః క్షిప్రమీతః గచ్చత సత్వరాః జనస్థానం హతస్థానం భూతపూర్వం కరాలయం. ఇంతకు ముందది కరుడికి ఆలయంగా నివాసంగా ఉండేది భూతపూర్వం. ఒకానొక సమయంలో కరుడు వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ జనస్థానం అంతా హతస్థానం అయిందిలే గాని శూన్యమైపోయింది వాళ్ళెవ్వరు లేకుండా. మీరేం చేయండంటే నానా ప్రహరణాః రకరకాల ఆయుధాలన్నీ ఉచ్చుకునే క్షిప్రం వెంటనే ఇతః ఇక్కడి నుంచి సత్వరాః వేగంగా అక్కడికి గచ్చత వెళ్ళండి మీరందరూ. మీ 8 మంది రకరకాల ప్రహరణాయుధాలన్నీ ఉచ్చుకుని ఇక్కడి నుంచి ఆ జనస్థానానికి వెళ్ళండి. ఇంతకుముందు మనవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. తత్ర ఉష్యతాం జనస్థానే శూన్యే నిహత రాక్షసే పౌరుషం బలం ఆశ్రిత్య త్రాసం ఉత్సృజ్య దూరతః. తత్ర అక్కడ నిహత రాక్షసే శూన్యే జనస్థానే రాక్షసులందరూ ఇప్పుడు నశించిపోయారు, అది శూన్యంగా ఉన్నది. ఆ జనస్థానంలో ఉష్యతాం మీరు అక్కడ ఉండండి. మీ పౌరుషాన్ని, మీ బలాన్ని ఆశ్రయించి అక్కడ నివాసాలు ఏర్పరచుకోండి. త్రాసం దూరతః ఉత్సృజ్య, భయాన్ని దూరంగా వదిలిపెట్టండి. నిర్భయంగా మీ బలం, మీ పౌరుషమంతా ప్రదర్శిస్తూ ఆ జనస్థానంలో మీరు ఇంకా నివాసం ఉండండి. బలం హి సుమహత్ యత్ మే జనస్థానే నివేశితం స దూషణకరం యుద్ధే హతం రామేణ సాయకైః. యత్ మే సుమహత్ బలం, నాది అంత గొప్ప బలము, నా సైన్యమంతా అక్కడ జనస్థానంలో నేను ప్రవేశపెడితే రాముడి బాణాలతో ఆ యుద్ధంలో మొత్తం దూషణుడు కరుడుతో సహా అందరూ మరణించారు, హతమైపోయారు. తతః క్రోధః మమ అమర్షాత్ ధైర్యస్య ఉపరి వర్తతే వైరం చ సుమహజ్జాతం రామం ప్రతి సుదారుణం. ధైర్యస్య ఉపరి, ధైర్యం పైన ఉన్నాను ఇప్పుడు నేను. ధైర్యం లేదు నాకు, స్థైర్యము స్థిరత్వం లేదు, దాన్ని దాటి ఉన్నాను. నాకు కోపంతో, క్రోధంతో, అమర్షతో తట్టుకోలేక నిలకడ లేకుండా ఉన్నాను. కదిలి కదిలిపోతూ ఉన్నది నా మనసు. అసలా రాముడి గురించి, ఆ దారుణమైన రాముడి గురించి నాకు అంతకన్నా దారుణమైన సుమహత్ వైరం కలిగింది, ఆయన మీద ద్వేషం పుట్టింది ఇప్పుడు నాకు. నిర్యాతయితుమిచ్చామి తచ్చ వైరమహం రిపోః నహి లప్స్యామి అహం నిద్రాం అహత్వా సంయుగే రిపుం. ఆ రిపు నా శత్రువు రాముడు, ఆయన పైన నాకు కలిగిన ఈ వైరము, ఈ పగను నేను నిర్యాతయితుం ఇచ్చామి, ఎట్లో ఒకట్లా ఆ పగ తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. అహం నేను సంయుగే యుద్ధంలో ఆ రిపును, శత్రువును అహత్వా చంపకుండా నిద్రాం న లప్స్యామి, నిద్ర కూడా పోను. రాముణ్ణి సంహరించకుండా నేను నిద్ర కూడా పోను. తం తు ఇదానీం అహం హత్వా ఖరదూషణ ఘాతినం రామం శర్మ ఉపలప్స్యామి ధనం లబ్ధ్వా ఇవ నిర్ధనః. తం రామం,
ఆ కరుణ్ణి దూషణుణ్ణి సంహరించిన రాముడెవడున్నాడో ఆయన్ని ఇదానీమిప్పుడు అహం నేను హత్వా చంపి ఇంకా తర్వాత శర్మ ఉపలప్స్యామి శాంతిస్తాను. రాముణ్ణి, కరుణ్ణి, దూషణుణ్ణి వాళ్ళందరిని చంపేసిన రాముణ్ణి నేను సంహరించిన తర్వాతే నాకు శాంతి కలిగేది. నిర్ధనుడికి ధనం కలిగితే వాడికి ఎంత ఆనందం కలుగుతుందో అట్లా రాముడు మరణిస్తే నాకు ఆనందం కలుగుతుంది. జనస్థానే వసద్భిః తు భవద్భిః రామమాశ్రితా ప్రవృత్తిః ఉపనేతవ్యా కింకరోతీతి తత్వతః. అక్కడ ఉండండి అంటే అక్కడ ఉండి తిని సుఖంగా ఎంజాయ్ చేయమని అంత మాత్రమే కాదు. చెయ్యండి సుఖంగా ఉండండి గానీ, ఇంకొక 2 పనులు చెప్తున్నాను చూడండి. మీరక్కడ ఉండి చేయవలసిన పనేంటంటే, భవద్భిః మీరు జనస్థానే వసద్భిః జనస్థానంలో జీవిస్తూ రామమాశ్రిత ప్రవృత్తి రాముడు ఎటువంటి వాడు అన్న విషయము ఎప్పటికప్పుడు నాకు వార్తలు చేరవేస్తూ ఉండాలి. ఆయన గురించిన వార్త ఉపనేతవ్య నాకు పట్టుకునొచ్చి అందిస్తూ ఉండాలి. ఊరికనే అక్కడ ఉంచట్లేదు. స్పైస్ లాగా గూఢచారుల్లాగా మిమ్మల్ని అక్కడ ఉంచుతున్నాను. రాముడు కిం కరోతి ఇతి ఏం చేస్తుంటాడు? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడని ఎప్పటికప్పుడు ఆ వార్తలన్నీ తత్వతః ఉన్నయి ఉన్నట్టు నాకు చేరవేస్తూ ఉండాలి. ఇంతకుముందు నాకింత కష్టం ఎందుకొచ్చింది? నాకు ఎప్పటికప్పుడు వార్తలు చేరవేసే గూఢచారులు లేరు, సమాచారం చెప్పేవాళ్ళు లేరని నా చెల్లెలు నాకు బాగా హితోపదేశం చేసింది. అది పాపం వచ్చి చెప్పింది నాకు. అది చెప్పే కన్నా ముందు నాకు తెలియలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయము ఇక్కడ ఒక లోపం ఉన్నదని అర్థం చేసుకొని మిమ్మల్ని అక్కడ ఉంచుతున్నాను. ఎప్పటికప్పుడు రాముడి గురించి ఇన్ఫర్మేషన్ నాకు పంపిస్తూ ఉండండి. లేదా ఇంకొక బెటర్ ఐడియా చెప్తాను. దానికన్నా మంచి విషయం చెప్తాను. ఇది ఇంకా జాగ్రత్తగా వినండి. మీరేం చేయండంటే, అప్రమాదాత్ చ గంతవ్యం. సర్వైః అపి నిశాచరైః కర్తవ్యః చ సదా యత్నః రాఘవస్య వధం ప్రతి. మీకు అవకాశం ఉంటే సదా ఎల్లప్పుడు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచండి. రాఘవస్య వధం ప్రతి యత్నః. రాముడిని ఎట్లా చంపేద్దామా అని ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉండండి. అవకాశం వస్తే చంపేయండి. ఈలోగా ఆయన ఏం చేస్తున్నాడని నాకు ఎప్పటికప్పుడు వార్తలు పంపిస్తూ ఉండండి. అప్రమాదంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. ఆ రకంగా గంతవ్యం వెళ్ళాలి. సర్వైః నిశాచరైః కర్తవ్యః. మీరందరూ గూడా చాలా జాగరూకతతో ఉండండి. అలర్ట్‌గా ఉండండి. రాముడు ఏం చేస్తున్నాడని కనిపెట్టుకుని ఉండండి. అవకాశం ఉంటే ఆయన్ని చంపేయండి. యుష్మాకం చ బలజ్ఞః బహుశః రణమూర్ధని అతః చ అస్మిన్ జనస్థానే మయా యూయం నియోజితాః. యుష్మాకం మీ యొక్క బలం ఎటువంటిది ఏమి అని బహుశః రణమూర్ధని ఎన్నో యుద్ధాల్లో నేను చూశాను. నాకు తెలుసు. మీ 8 మంది యొక్క బలమెంత, ఏమి కథ అని ఎన్నో యుద్ధాల్లో నేను చూశాను. నాకు తెలుసు. అందుకనే యూయం మీ అందరూ మయా నా చేత అస్మిన్ జనస్థానే ఈ జనస్థానంలో ఉండడం కోసం, ఈ ముఖ్యమైన పని చేయడం కోసం స్పెషల్‌గా మిమ్మల్ని నేను పంపిస్తూ ఉన్నాను. అట్లా నియోజితాః ఈ ఉద్యోగంలో మిమ్మల్ని నేను పెట్టి పంపిస్తూ ఉన్నందుకు కారణమేమి? స్పెషల్ స్క్వాడ్ మీరు. తతః ప్రియం వాక్యముపేత్య రాక్షసాః మహార్ధం అష్టౌ అభివాద్య రావణం విహాయ లంకాం సహితాః ప్రతస్థిరే యతః జనస్థానం అలక్ష్య దర్శనాః. తతః ఇంకా మన రాక్షసాః మన 8 మంది రాక్షసులు ఈ మహార్ధం గొప్ప పరమార్థంతో కూడి ఉన్న అంటే మనవాడికి ఎటువంటి పరమార్థమో అది. దాంతో కూడి ఉన్న అప్రియకరమైన చక్కటి మాటలను వాళ్ళు ఉపేత్య పొంది రావణం అభివాద్య రావణాసుడికి నమస్కారం చేసి సహితాహ అందరు కలిసి అలక్ష్య దర్శనాహ ఎవ్వరికి కనిపించకుండా గూఢచారులు కాబట్టి యతో జనస్థానం ఎటువైపు ఉందో అటు సైడు లంకాం విహాయ లంకను వదిలిపెట్టి ప్రతస్థిరే బయలుదేరారు. తతః తు సీతాముపలభ్య రావణః సుసంప్రహృష్టః పరిగృహ్య మైథిలీం ప్రసజ్య రామేణ చ వైరం ఉత్తమం బభూవ మోహాత్ ముదితః స రాక్షసః. సహ రాక్షసః రాక్షసుడు తతః ఇంకా ఆ రావణాసురుడు సీతాముపలభ్య సీతను పొందాడు కదా,
మైథిలీం పరిగృహ్య, ఇంక సీతను పరిగ్రహించాను నేను అనుకుని, సుసంప్రహృష్టః, చాలా సమ్యక్‌గా, ప్రకృష్టంగా, హర్షం వాడికి ఇంక అన్ని రకాలుగా పరమోత్సాహంగా ఉన్నది. సీతను ఎత్తుకొచ్చేసాను, ఇంక నా వశంలో ఉన్నది అని వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. మన మూర్ఖుడు రామేణ ఉత్తమం వైరం ప్రసజ్య, రాముడితో ఇంక అంతులేని శత్రుత్వాన్ని కొని తెచ్చుకుని సీతను పట్టుకొచ్చుకున్నాను అనుకుంటూ వాడు బుద్ధి తక్కువగా మన రాక్షసుడు మోహంతో ముదితః బభూవ, ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్య అరణ్యకాండే ద్విపంచాశత్ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.